मेरा नाम लक्ष्मी महेंद्र करानी है। मैं बेगमपेट से आती हूँ। मेरी फ्रेंड यहाँ बहुत दिनों से ट्रीटमेंट के लिए आ रही थी। उसको बहुत ही तकलीफ़ थी, तो उसकी तकलीफ़ बहुत अच्छी हो गई उसको। तो मेरे को बोली आप जाके आइए एक बार। मेरे को भी 4 साल से सर्वाइकल पेन है बहुत, और पाँव के तलवे भी एकदम सून हो जा रहे, और चलने में दिक्कत हो रही है। और सर्वाइकल की वजह से रोज़ मॉर्निंग में उठते ही बहुत चक्कर आते हैं। 2-3 बार तो गिर भी गई। उसके बाद मेरी फ्रेंड बोलने के बाद मैं यहाँ पे आई। आने के बाद मुझे अच्छा लगा बहुत ही। इधर 2 सेटिंग हो गई मेरी यहाँ पे। उसके बाद मेरे को सर्वाइकल में तो बहुत अच्छा लग रहा है वैसे। और हाथ दुख रहा था, वो भी अच्छा है। और चक्कर काफ़ी कम हो गए हैं, और काफ़ी मेरे को अच्छा महसूस हो रहा है वैसे। और पाँव की तकलीफ़ में भी बहुत ही काफ़ी अच्छा है। अभी और थोड़े दिन करने के बाद काफ़ी अच्छा होना चाहिए। डॉक्टर की मेहरबानी है, बहुत ही अच्छा मुझे हो गया है वैसे। यहाँ पे आने के बाद एक बार ट्राई ज़रूर करना सब। बहुत ही अच्छा लगता है, और ज़्यादा कुछ तकलीफ़ नहीं हो रही है। सुइयों के नाम से अपन लोग बहुत डरते हैं, लेकिन नीडल से इतनी कुछ दुखती नहीं है। स्टार्टिंग में थोड़ा पेन होता है, बाकी तो कुछ आराम ही रहता है। लेकिन दवाइयाँ खाने से करने से उससे तो ये काफ़ी अच्छा है ट्रीटमेंट। बहुत ही अच्छा फ़ायदेमंद है, साइड इफ़ेक्ट कुछ नहीं है, और अच्छा है सब। अच्छा लग रहा है मेरे को भी। Thank you very much. Lakshmi Karan Mahindra madam, when she came, she was having severe cervical spondylosis. Cervical spondylosis వల్ల తనకి హ్యాండ్ వర్క్ రేడియేట్ అయ్యేది పెయిన్, అండ్ నెక్లో పెయిన్ ఉండేది, గిడ్డినెస్ ఉండేది బాగా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ షీఈస్ హ్యావింగ్ పెరిఫరల్ న్యూరోపతి. చాలా సివియర్గా ఉంది. కింద కాళ్ళల్లో స్వెల్లింగ్ ఉండింది, స్పర్శ తగ్గింది, మంటలు ఉండే బాగా, నడకల ఇంబ్యాలెన్స్ వచ్చింది, స్వెల్లింగ్ ఉంది, అండ్ పైన పార్ట్ అంతా మంటలు ఉంటాయి తనకి. సర్వైకల్ స్పాండిలోసిస్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తనకి. సివియర్గా ఉన్న తన గిడ్డినెస్ కంప్లీట్గా పోయింది, అండ్ పెయిన్ తగ్గింది, రేడియేషన్ టు ద హ్యాండ్ పూర్తిగా తగ్గింది. ఒక కోర్స్ ఆఫ్ 20 సిట్టింగ్స్లో సర్వైకల్ స్పాండిలోసిస్ మ్యాక్సిమంగా బెనిఫిట్ వచ్చింది. పెరిఫరల్ న్యూరోపతిలో కూడా ఆ రెడ్నెస్ అంత రెడ్డిష్ ఉండేది, అక్కడ వచ్చి ఉండే బాగా సివియర్ ఎడిమా ఉండింది, అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఉండే. ఎడిమా తగ్గింది, పూర్తిగా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు. కాకపోతే ఇంకా స్టిఫ్నెస్ ఉంది కొంచెం. ఇంకా దాంట్లో మంటలు తగ్గినాయి. పెరిఫరల్ న్యూరోపతిలో రెస్పాన్స్ వస్తుంది, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. యాక్యుపంక్చర్లో మనకు లోపల నుంచి తగ్గుతుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. తగ్గుతుంది తనకి. పెరిఫరల్ న్యూరోపతి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, పోయింది. ఇప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అంతా లేదు, కానీ స్టిఫ్నెస్ ఉంది. ఇంకా కాళ్ళు ఇంకా పూర్తి పడతలేదు, కింద స్పర్శ పోయింది. ఆ స్పర్శలో ఇంప్రూవ్మెంట్ కొంచెంగా వచ్చింది. 2 months తర్వాత మనం డిజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ చేయగలుగుతాం కనుక చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి మనకి. అండ్ చాలా సివియర్ స్పాండిలోసిస్, ఈవెన్ సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్ కూడా మనం రెస్పాండ్ కావడం చూసినాం యాక్యుపంక్చర్లో. వీ మే నాట్ బిలీవ్, బట్ there are patients who were suffering like that, but now ఇప్పుడు పేషెంట్స్ వాళ్ళకి కంపల్సరీ సర్జరీ చేయాల్సిన కేసెస్ కూడా ఇప్పటివరకు ఒక్కరిని కూడా పంపలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబర్ స్పాండిలోసిస్ కానీ, సియాటికా పేషెంట్స్ కానీ నాట్ ఈవెన్ 1% ఇన్ మై క్లినికల్ ప్రాక్టీస్. 1888లో స్టార్ట్ చేశాను నేను యాక్యుపంక్చర్. 86లో నేను కంప్లీట్ చేశాను మెడికల్ గ్రాడ్యుయేషన్. తర్వాత 2 yearsలో యాక్యుపంక్చర్ స్టడీ చేసి స్టార్ట్ చేశాను. 88 నుంచి ఇప్పటి వరకు నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ నేను యాక్యుపంక్చర్ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబర్ స్పాండిలోసిస్ కానీ, కళ్ళ నొప్పులు కానీ సర్జరీకి పంపించింది లేదు. సో అంత చక్కటి రిజల్ట్స్ యాక్యుపంక్చర్లో మనం ఇవ్వగలుగుతాం. షీఈస్ getting very good results for that cervical spondylosis. Peripheral neuropathy, it may take some more time, but దాంట్లో కూడా తనకి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిలీఫ్ రావడం కాదు, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇస్తాం మనం. చాలా ఇయర్స్ వరకు ఆమెకు సర్వైకల్ పెయిన్ కంప్లీట్గా పోతుంది, మర్చిపోతాం. పంక్చర్లో మనం న్యూరలాజికల్ డిసార్డర్స్ కూడా చాలా చక్కగా ట్రీట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ పెరిఫరల్ న్యూరోపతికి ఎల్స్వేర్ మనకు అంత మంచి రిజల్ట్స్ ఎక్కడ ఈ పతిలో అంత కనిపించలేదు మాకైతే.